హలో ఆల్ వెల్కమ్ టు అసలు ఏం జరుగుతుంది విత్ రచన at 4 PM. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలని 27,000 నుంచి 4,000 కుదిస్తామని ఇప్పుడు ఏవైతే సమస్యలు ఉన్నాయో 1-2 స్టూడెంట్స్ కే ఒక టీచర్ ఉండడం, ఈ సింగిల్ టీచర్ వ్యవస్థ దీని వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి క్లస్టర్ స్కూల్స్ తరహాలో తీసుకొస్తామని, ఇప్పుడు ఏదైతే అమలవుతుందో ఉచిత భోజనం, అలాగే రవాణా, అలాగే ఏఐ సాంకేతికతతో ఖాన్ అకాడమీతో ఒప్పందం చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా సంస్కరణలతో కూడినవి. ఇందులో విమర్శించాల్సినవి ఏమీ లేవు. ఇది ఒక పాజిటివ్ చేంజ్ అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇంకోవైపు ఉపాధ్యాయ సంఘాలు మాత్రం దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఈ ప్రకటన వెనక్కి తీసుకోకపోతే ఒక సమ్మె కూడా చేస్తామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. సో ఈ రెండు వాదనలో ఏది నిజం, ఏది విద్యార్థులకు ఎక్కువ మేలు చేస్తుంది, దీని గురించి మాట్లాడడానికి మనతో ఇద్దరు ప్యానలిస్ట్ ఉన్నారు. ముందు దిలీప్ గారు, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ యూనియన్ నడుపుతున్నటువంటి పత్రికకి ఎడిటోరియల్ మెంబర్, అలాగే టీచర్, అలాగే గిరిజ పైడిమరి గారు రిటైర్డ్ టీచర్. సో ముందు దిలీప్ గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి, అసలు రేవంత్ రెడ్డి ఓ పక్కన ఇది ప్రగతితో కూడినటువంటి సంస్కరణ అని చెబుతూ ఉంటే, అంటే ఒకళ్ళిద్దరు కన్నా కూడా 30 మంది స్టూడెంట్స్ అని చెప్పి అన్ని ఫ్రీగా ఇస్తామని చెప్తూ ఉంటే, ఉపాధ్యాయ సంఘాలుగా మీకున్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరాలు ఏంటి, వాటి గురించి చెప్పండి. గౌరవ ముఖ్యమంత్రి గారు గత 3-4 రోజుల కింద చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉన్నదో, వారు పూర్తిగా విద్యా హక్కు చట్టాన్ని అర్థం చేసుకోకుండానే చేసినటువంటి వాదనగా మేము భావిస్తా ఉన్నాము. నిజానికి విద్యా హక్కు చట్టంలో స్పష్టంగా చెప్పబడినది విద్యార్థి ఆవాస ప్రాంతానికి అందుబాటులో పాఠశాల ఒకటి ఉండాలని. కానీ దానిని 27,000 పాఠశాలల నుంచి 4,000 పాఠశాలకు కుదించడం అంటేనే ఈ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎంత అనేది అర్థమవుతా ఉన్నది. మీరు ఒకసారి 27,000 పాఠశాలల నుంచి 4,000 పాఠశాలకి ఒకసారి పర్సెంటేజ్ కొట్టి చూడండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలని 14% కుదించడం అనే ఒక కుట్ర జరుగుతా ఉన్నది అనేది ఉపాధ్యాయ సంఘాలుగా టీపీటీఎఫ్ గా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిజానికి ఒక పాఠశాలలో మౌలిక సదుపాయాలు అర్థవంతంగా ఉండి విద్యార్థులకి ఆరోగ్యకరమైన వాతావరణ పరిస్థితులు ఉంటే విద్యార్థులు పాఠశాలలో ఉంటారు. మీరు విద్యార్థుల యొక్క సంఖ్యను దృష్టిలో పెట్టుకొని పాఠశాలలో కుదింపు అనేది చేయడం అంటే విద్యా హక్కు చట్టానికి తూట్లు పడవడం లాంటిది. ఇది చాలా మంది దీన్ని, నేను ఇంకొక కోణంలో అర్థం చేసుకుంటున్న దీన్ని, మీరు చెప్తున్నట్టుగా ఇది పాఠశాలల కుదింపు మాత్రమే కాదు, ఈ బడుల కుదింపు వెనుక ఒక కుట్ర దాగి ఉన్నదని మేము భావిస్తా ఉన్నాం. ఏంటిది ఆ భావన అంటే, ఒకవైపున తెలంగాణ ఉద్యమము ఏ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అయితే తీవ్రంగా ప్రయత్నం చేసినామో, ఈ పాఠశాలల కుదింపు అనేది ఉద్యోగాల కుదింపు కూడా దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉన్నది. మీరు ఒకసారి 4,000 ఇవాళ 27,000 పాఠశాలలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్యని 4,000 పాఠశాలలో ఉండబోయేటువంటి ఉపాధ్యాయుల నిష్పత్తితో లెక్కేస్తే ఎంత శాతం ఉంటుందో అర్థమవుతుంది. రెండవది, ఈ ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి మేరకు హామీలు ఎంత మేరకైతే ఉన్నాయో వాటి అమలులో వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని కనుక ఆలోచిస్తే నిజంగా రవాణా సౌకర్యాలు పెట్టి పాఠశాలలని నడపడం అనేది అంత పాసిబుల్, ప్రాక్టికల్ గా అది సాధ్యమవుతుంది లేదా అనేది కూడా చూడాలి. మీరు కాంప్లెక్స్ స్కూల్స్ పెట్టండి, ఇంకేమైనా పెట్టండి. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బడి ఉబ్బడిగా ఒకే విద్యను వివిధ రకాల విద్యా సంస్థల పేరు చెప్పి ప్రభుత్వ విద్యని అబాస్ పాలు చేసేటటువంటి చర్యలకు కూడా ఈ ఒక్క ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాలు కూడా అదే పని చేసినాయి. నిన్నటికి నిన్న వీళ్ళు ఒక కార్పొరేట్ పాఠశాలకు పోయి ప్రభుత్వ ఉపాధ్యాయులని, ప్రభుత్వ విద్యా వ్యవస్థని అవమానకరించే రీతిలో మాట్లాడుతారు. ఇది మొత్తంగా కూడా కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు చేకూర్చడానికి మాత్రమే జరుగుతున్నటువంటి చర్యగా టీపీటీఎఫ్ భావిస్తా ఉన్నది. ఇప్పుడు మొత్తంగానే 27,000 స్కూళ్ళ నుంచి 4,000 స్కూల్లో కుదించడం అంటే కేవలం 14% మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ ఉండడానికి అక్కడ కల్పించేటటువంటి సదుపాయాలు సవలతులు సరిగా లేకనే గాని సార్లు చదువు చెప్పక కాదు. నిజంగానే సార్లు చదువు చక్కగా చెప్పకపోతే మొన్నటి ఎస్ఎస్సి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే అత్యధికమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి ఘనత మనకు రికార్డు కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ఈ లెక్కలన్నీ చూసుకున్నప్పుడు ప్రభుత్వాలు కుట్రపూరితంగా పేద ప్రజలకి విద్యను దూరం చేసినటువంటి కుట్రగానే చూడాలి తప్పించి ఇందులో మరేటువంటి లాభదాయకమైనటువంటి విషయాలు లేవు. మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే చెబుతా ఉన్నదో టిఫిన్లు పెడతాము, రవాణా సౌకర్యం కల్పిస్తామని, ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినటువంటి టిఫిన్లకు చెల్లించాల్సిన డబ్బులు ఇప్పటి వరకు కూడా ఆ వంట మనుషులకి చెల్లించినటువంటి పరిస్థితి ఇంకా ఉంది. ఆ బిల్లులు ఇప్పటి వరకు క్లియర్ చేయలేదు. అటువంటిది రేపు మీరు టిఫిన్లు పెట్టి ఇంకేం పెట్టినప్పటికీ మేము స్వాగతిస్తా ఉన్నాము. విద్యార్థులకు పౌష్టికారం అందించాల్సిందే, విద్యార్థులకు నాణ్యమైన విద్య రావాల్సిందే, ఇవన్నీ ఆహ్వానించదగ్గవే. కానీ ఈ ఆహ్వానించే క్రమంలో వాటి పరిస్థితులలో మీరు చేయాల్సిన చర్యలు ఏముండేదంటే, ప్రతి పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుని పెట్టాల్సి ఉండేది. మీరు ఇంకా
ఈ ప్రైవేటు పాఠశాలలను తగ్గించండి. మీరు తగ్గించాల్సింది ప్రభుత్వ విద్యా వ్యవస్థని కాదు, ప్రైవేటు విద్యా సంస్థలను తగ్గించండి. ఇవాళ మీరు ఏదైతే గొప్పలు చెప్తా ఉన్నారో కార్పొరేట్ విద్యలతో మీరు పోటీ పడతలేరని, విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ కార్పొరేట్ విద్యా సంస్థ నడుస్తుందండి? ఏ ప్రైవేటు పాఠశాలలు విద్యా హక్కు చట్టంలో వచ్చి చెప్పినటువంటి ప్రమాణాల ప్రకారం నడుస్తున్నావు? కేవలం భవంతులలో మాత్రం నడిపించేటటువంటి పిల్లలలో మీరు ఏం చేస్తా ఉన్నారు? విద్యార్థులని కేవలం మార్కులు తయారు చేసేటటువంటి యంత్రాలుగా మాత్రమే మారుస్తా ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి విద్యార్థులకి నైపుణ్యాలు పెంచడానికి సిలబస్ రూపొందించరు, విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందడానికి సిలబస్ రూపొందించరు. కేవలం మార్కుల కొలమానంగా చూపించి, అది కూడా బట్టి చదువులను ప్రామాణికంగా చూపించి ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఓ రకంగా వీళ్ళు నాశనం చేయాలనే కుట్రగానే మేము టీపీటీఎఫ్ గా భావిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు గనక ఈ నిర్ణయాన్ని గనక తీసుకోకపోతే వాళ్ళు వాళ్ళ అధికారంలోకి వచ్చేటప్పుడు అయితే ఏం హామీ ఇచ్చిండ్రో ప్రభుత్వ విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తామని, దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారనే మేము భావిస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ దిలీప్ గారు. నెక్స్ట్ గిరిజ గారు, మీరు చెప్పండి. మనం గతంలో దిలీప్ గారు వర్షన్ వినేసాం, ఆయన కంప్లీట్ గా అపోజ్ చేస్తున్నారు. మనం గతంలో అనేక సార్లు ఇదే టాపిక్ మీద డిస్కస్ చేసినప్పుడు ఒక టీచర్ కి 1:2 3 4 5 స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా అది రన్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇంకొక యాంగిల్ లో చూద్దాం దీన్ని. అసలు అంత తక్కువ మంది స్టూడెంట్స్ కి ఒక టీచర్ ఉండడము, ఆ టీచర్ దానికోసం పనిచేయడము, టీచర్స్ ఎలా ఇన్స్పైర్ చేస్తుంది. సో ఇనేవే చూస్తే రేవంత్ రెడ్డి 30 మంది పిల్లలు ఉండేలాగా క్లస్టర్ స్కూల్స్ లో చేయడంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, కొంత మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది, టీచర్స్ ఇన్స్పైర్ అవుతారు. అందులోను మారుమూల తండాలు వీటన్ని ఉండేట్టుగా రవాణా సౌకర్యాలు ఇస్తామన్నారు, ఫుడ్ సపోర్ట్ చేస్తామన్నారు. ఇన్ని చెప్తున్నప్పుడు ఇంత ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ కన్నా 30 మంది స్టూడెంట్స్ పెట్టి చేయడంలో ఉన్నటువంటి మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? ఎందుకంటే మనం ఇదే ప్రాబ్లం మీద సింగిల్ టీచర్ సిస్టమ్ మీద కూడా మాట్లాడుకున్నాం కాబట్టి దీన్ని పాజిటివ్ గా చూడొచ్చా లేదా? ఒకళ్ళిద్దరు విద్యార్థుల కన్నా 30 విద్యార్థులు ఉంటే నిర్వహణ ఈజీ అవుతుంది, టీచర్స్ కూడా ఇన్స్పైర్ అవుతారు. ఒకళ్ళిద్దరు అంటే రావడం కష్టమైపోతుంది. కాబట్టి మీరు ఎలా చూస్తున్నారు చెప్పండి దీన్ని? మీరు కూడా అపోజ్ చేస్తారా, సపోర్ట్ చేస్తారా? పైకి చూడడానికి పాజిటివ్ గా కనిపిస్తుందండి, కానీ యాక్చువల్ గా పాజిటివ్నెస్ లేదు ఇందులో. అసలు ఒక ప్రభుత్వ పాఠశాలలో 4-5 విద్యార్థులకే స్ట్రెంగ్త్ పడిపోవడానికి కారణాలు ఏంటి అనేది మనం ఫస్ట్ చూడాలి, ఆలోచించాలి. అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఆలోచించకుండా సూపర్ఫిషియల్ గా ఉన్న స్కూల్స్ ని మర్జ్ చేసి పిల్లలు తక్కువ ఉన్నారు కాబట్టి అందరిని ఒక దగ్గర కలిపేసి క్లాస్ కి 30 మందిని చేస్తాను అనడం కంటే కూడా అసలు పిల్లలు ఎందుకు తగ్గిపోయారు, ఆ తగ్గిపోవడానికి కారణాలు ఏంటి అనే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. ఒక రకంగా ఇలా తగ్గిపోవడానికి ఇందాక దిలీప్ చెప్పినట్టు టీచర్ల బాధ్యత ఏమీ లేదండి, తల్లిదండ్రుల బాధ్యత కూడా లేదు. నిజం చెప్పాలంటే ప్రభుత్వాల బాధ్యత అనే చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఎడాపెడా ప్రైవేట్ స్కూల్స్ కి పర్మిషన్లు ఇవ్వడము, అవి నడిపించడము, ప్రైవేట్ స్కూల్స్ వల్ల పిల్లలందరూ అటు వెళ్ళిపోవడము. ఇప్పుడు మనకు జీవో నెంబర్ 1 గనక సక్రమంగా గవర్నమెంట్ దాన్ని ఆచరణలో పెడితే, అలాగే ఇందాక చెప్పినట్టు ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 యాక్ట్, ఎడ్యుకేషన్ యాక్ట్ ని కూడా ప్రభుత్వం ఆచరణలో పెడితే more than 90% ప్రైవేట్ స్కూల్స్ రద్దు అయిపోతాయి. సో అలా రద్దు అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్స్ కి వస్తారు. ఇదొక పద్ధతి. లేదు అంటే మీరు ప్రైవేట్ స్కూల్స్ ని గవర్నమెంట్ ఓన్ చేసుకోమనండి, గవర్నమెంట్ ఓన్ చేసుకొని గవర్నమెంట్ నడిపించమనండి. అంతేగాని ప్రైవేట్ మేనేజ్మెంట్ అనేది ఉండడం ఎందుకు? ప్రైవేట్ మేనేజ్మెంట్ కి పర్మిషన్లు ఇవ్వడము, అక్కడికి పిల్లలు పోయేలాగా చేయడము, ఈ రోజు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేరు అని అటు తల్లిదండ్రులను ఇటు టీచర్లను బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో, పిల్లలు లేరు కాబట్టి అన్ని కలిపేసి 30 మంది పిల్లల లెక్కన మేము ఒక ట్రాన్స్పోర్టేషన్, హెల్దీ ఫుడ్ ఇవన్నీ ఇస్తాము, అది బాగుంటుంది. ఇది పైకి చూడడానికి బాగానే ఉంటుంది, కానీ నిజానికి అది కరెక్ట్ పద్ధతి కాదు. దాని వెనక పెద్ద కుట్ర ఉంది. మొత్తానికి గవర్నమెంట్ అంటే మనకి ఆర్టికల్ 21, 24 కూడా రేవంత్ రెడ్డి చదివితే బాగా అర్థమవుతుంది. విద్యను వ్యాపారం చేస్తున్నారు. ఆర్టికల్ 24 ఏం చెప్తుంది మనకు? విద్యను వ్యాపారం చెయ్యొద్దు, అది మన మౌలికమైన హక్కు. ఆ మౌలికమైన హక్కుని ఈ రోజు పైకి ఏదో సూపర్ఫిషియల్ గా చూపించి నేను బాగా చేస్తాను అనే నెపంతో వ్యాపారం చేయడం తప్పితే దీని వెనక ఇంకొకటి లేదు. కాబట్టి ఇది ఎంత మాత్రం ఆహ్వానించదగ్గది కాదు. టీచర్స్ గానీ పిల్లలకు సారీ టు ఇంటరప్ట్, దీన్ని ఎలా వ్యాపారం చేస్తారు? ఇక్కడ పిల్లలకన్నీ ఉచితంగా ఇస్తున్నప్పుడు, ఈ క్లస్టర్ స్కూల్స్ లో వాళ్ళకన్నీ ఫ్రీగా ఇచ్చినప్పుడు ప్రభుత్వం విద్యార్థుల నుంచి ఏం వ్యాపారం? ప్రైవేట్ అంటే మీరు అన్నట్టు వ్యాపారం చేయొచ్చు.
అంటే ఆల్రెడీ ఇప్పుడు మీకు అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లల్లో పిల్లలు తగ్గిపోవడానికే వ్యాపారం ఆల్రెడీ వ్యాపారం అయిపోయింది. మోర్ దాన్ 80-90% విద్యా వ్యవస్థ వ్యాపారం చేయబడింది. సో అట్లా చేయబడడం వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. దీనికి ప్రతి ప్రభుత్వము కారణమనే చెప్తాను నేను. కాబట్టి ఇప్పటికైనా అది మేల్కొల్పి అందులో నుంచి బయటపడి ఈ ప్రైవేట్ స్కూల్స్ ని అలాగే ఉంచి ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ని మర్జీ చేసుకుంటూ గవర్నమెంట్ స్కూల్స్ ని తగ్గించి నేనేదో గొప్పగా చేస్తాను ప్రజలకు అని చెప్పడం కాకుండా ఆ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ని ఈ GOMS నెంబర్ 1 గానీ లేకపోతే 1982 యాక్ట్ ప్రకారం పనిచేసి ఆచరణలో పెట్టి ఆ ప్రైవేట్ స్కూల్స్ ని రద్దు చేయడము, లేకపోతే ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ని గవర్నమెంట్ గా గుర్తించి వాటిని స్ట్రెంథైన్ చేసి గవర్నమెంట్ టీచర్స్ తో చెప్పించడము చేయాలి తప్పితే అవి అలాగే ఉంచి ఒకవైపు అలాగే పర్మిషన్స్ ఇస్తూ అలాగే కొనసాగిస్తూ ఇక్కడ పిల్లలు లేరు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. రెండోది, ఒక క్యాచ్మెంట్ ఏరియాలో పిల్లలు లేకపోతే రేవంత్ రెడ్డి చెప్తున్న మాటను మనం యాక్సెప్ట్ చేయొచ్చు. క్యాచ్మెంట్ ఏరియాలో పిల్లలు ఉన్నారు, ఆ ఉన్న పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? గవర్నమెంట్ ఎవరికైతే పర్మిషన్ ఇచ్చిందో ప్రైవేట్ స్కూల్స్ కి, ఆ ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ పిల్లలు లేక గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంత్ లేకపోవడం కాదు, ప్రైవేట్ స్కూల్స్ కి పర్మిషన్ ఉండి ప్రైవేట్ స్కూల్స్ నడవడం వల్ల పిల్లలు అటువైపు వెళ్తున్నారు. ఆ పిల్లల్ని తీసుకురమ్మనండి. గవర్నమెంట్ స్కూల్స్ ని మర్జీ చేయడం కాకుండా గల్లీకో 4 ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ స్కూల్స్ ని తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ లో మర్జీ చేసి స్ట్రెంథెన్ చేయమంటున్నాం మేము. అంతేగాని గవర్నమెంట్ లో ఉన్న పిల్లల్ని తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్స్ ని మర్జీ చేసి వీటిని స్ట్రెంథెన్ చేసి మేము వీటిని క్వాలిఫైగా చేస్తాము అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ఇప్పుడు కొత్తగా చేసే వ్యాపారం కాదు, ఆల్రెడీ వ్యాపారాత్మకమైంది. సో అయిన దాన్ని ఇక ముందు ఇంకా మరింత కొనసాగించడానికే ఈ మార్పులన్నీ అని ఖచ్చితంగా చెప్తాను నేను. థ్యాంక్ యూ గిరిజ గారు. దిలీప్ గారు, మీరు ఇది చెప్పండి. ఓకే, మీరు ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల నుంచి మీకున్నటువంటి నిరసనలో నెగిటివ్ పాయింట్స్ చెప్పారు, గిరిజ గారు కూడా చెప్పారు. సో మీరు ఇప్పుడు చెప్పండి దిలీప్ గారు. చాలా మంది ఇప్పుడు గిరిజ గారు చెప్పినట్టు చాలా మంది పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ స్కూల్స్ కి పంపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కారణాలు ఏదైనా కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ లో మౌలిక వసతులు అవన్నీ లేకపోవడం వల్ల కావచ్చు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన తల్లిదండ్రులపై ఎటువంటి ప్రభావం చూసి, మీరు ఆల్రెడీ తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి మీరు అపోజ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు దీన్ని ఆహ్వానిస్తారా, వ్యతిరేకిస్తారా? తల్లిదండ్రుల యాంగిల్ చెప్పండి. ఇప్పటి వరకు దాని మీద ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలు చెప్పలేదండి. కానీ తల్లిదండ్రులు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారనడానికి 2-3 కారణాలు చెప్పొచ్చు మీకు. ఇప్పటికే చాలా మంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల పట్ల ఉండేటువంటి వ్యతిరేకతని పోగొట్టడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించట్లేదు, తరగతి గదికి ఉపాధ్యాయుని పెట్టట్లేదు, పాఠశాల పరిశుభ్రత కోసం ఇప్పుడు పెట్టారు. ఈ లాస్ట్ 2 years నుంచి ఇప్పుడు ఆ క్లీనింగ్ కోసమని పెట్టారు. కానీ మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి మార్పులు చాలా స్కూళ్ళల్లో ఇంకా 1-2 తరగతి గదులతోటే ఉన్నవి. నిజానికి తల్లిదండ్రులు కోరుకునేది ఏంటిది? ప్రైవేటు పాఠశాలకు పోతే చదువు బాగా వస్తుందని కోరుకోవట్లేదని. మీరు ఏ తల్లిదండ్రులు అడిగినా మీకు చెప్తారు సవలతులు విద్యార్థులకు సరిపడా లేవని. రెండవది, ప్రభుత్వము ఇబ్బడి ముబ్బడిగా గురుకులాలను పెడుతుంది, ఆ గురుకులాల్లో నింపమంటది, కేజీబీలో పెడుతుంది. మీకు ఇప్పటి వరకు మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక సర్వే చేయండి. ఏ పాఠశాలలో కన్నా ప్రభుత్వ పాఠశాలలో పోయి తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారంటే, మా పిల్లల్ని మీ స్కూల్ పంపితే గురుకుల పాఠశాలలో సీట్లు వస్తాయని అడుగుతున్నారండి. అనివార్యంగా ఉపాధ్యాయులు గురుకులాలలోకి శిక్షణ ఇచ్చడానికి కూడా తల్లిదండ్రులకు హామీ ఇచ్చి ఉపాధ్యాయులు విద్యార్థులు తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు నింపాలా, గురుకులాలు నింపాలా, కస్తూర్బా పాఠశాలలు నింపాలా, ఏ పాఠశాలలు నింపాలి? మీరు ఉన్నతాధికారులను అడగండి. పోయిన సంవత్సరం ఉన్నతాధికారులతో మీటింగ్ పెట్టి గురుకులాల్లో విద్యార్థులను నింపడానికి వాళ్ళ మీద ప్రెజర్ చేసిరు. మీరు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల పోయి ఆ పిల్లల్ని మీ దగ్గర తీసుకొచ్చుకోమని. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం పెంచాల్సింది ఉపాధ్యాయుల బాధ్యత ఒక్కటిదే కాదు, ప్రభుత్వాలది ఉంటుంది. ప్రభుత్వాలకి ఎప్పుడు నమ్మకం ఉంటుందంటే, ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి వారి పిల్లలు కూడా అందరి పిల్లలతో సమానంగా విద్యను పొందినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకే మేము అంటా ఉన్నాం, ఇన్ని పాఠశాలలు పెట్టి ఇంత ఇబ్బంది పడే బదులు కామన్ స్కూల్ విద్యా విధానాన్ని తీసుకొస్తే అందరూ ఒకే దగ్గర చదువుకుంటే ప్రభుత్వ పాఠశాలలే బలోపేతం అవుతుంది కదా. నిజానికి రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన నిర్ణయం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను కుదిస్తామని కాదు, కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశపెడతామని ఉంటే నిజానికి తల్లిదండ్రులు అందరూ చాలా హ్యాపీగా, అంటే ఉన్నత వర్గాల యొక్క పిల్లలు, ప్రజాప్రతినిధుల పిల్లలు, సాధారణమైనటువంటి ప్రజల పిల్లలు అందరూ ఒకే దగ్గర చదువుకుంటారంటే హర్షిస్తారు. కానీ
ఈ అంతరాలమైనటువంటి విద్యా వ్యవస్థని పెట్టుకొని మేము బాగా చేస్తామంటే తల్లిదండ్రులు కానీ ప్రజలు కానీ నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరండి. థ్యాంక్ యూ దిలీప్ గారు. నెక్స్ట్ గిరిజ గారు, వన్ ఫైనల్ క్వశ్చన్ దీంతో కన్క్లూడ్ చేద్దాం. సో ఫైనల్ గా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన దీన్ని మీరు ఏ యాంగిల్లో అయినా కొంత పర్సంటేజ్ వరకు అయినా సంస్కరణగా చూస్తున్నారు? అంటే ఏమన్నా మార్పులు చేస్తే ఇది గొప్పగా మారే అవకాశం ఉంది అనుకుంటున్నారా, లేకపోతే కంప్లీట్ గా ఈ క్లస్టర్ స్కూల్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు? అంటే ఏమైనా మాడిఫికేషన్స్ చేస్తే దీంట్లో ఏమైనా యాడ్ చేస్తే కొంత బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారు, లేకపోతే కంప్లీట్ గా దీన్ని మీరు అపోజ్ చేస్తున్నారు ఈ మోడల్ ని? ఖచ్చితంగా అపోజ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇలా ఇంగ్లీష్ మీడియం అనేది మొదలు పెట్టడము రకరకాల పేర్లతో ఇంతకు ముందు కూడా జరిగింది. ఇంగ్లీష్ మీడియం మొదలు పెట్టినప్పుడు అక్కడ నాణ్యత రావాలి అంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న టీచర్లని రిక్రూట్ చేయాలి. అంతేగాని తెలుగు మీడియంలో చదువుకున్న టీచర్లతోని ఇంగ్లీష్ మీడియం చెప్పించడం వల్ల నాణ్యత ఏ మేరకు ఉంటుంది అనేది సందేహమే కాదు. ఇంతకుముందు సక్సెస్ స్కూల్స్ పేరుతో అట్లా జరిగి కూడా కొంతవరకు అది ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ అయినా కూడా చాప కింద నీరు లాగా అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందని నాకు ఈ మధ్య తెలిసింది. అంటే క్రమంగా ప్రభుత్వ పాఠశాలలలో తెలుగు మీడియం అనేది పోతూ ఇంగ్లీష్ మీడియం మాత్రమే వస్తుంది అనేది. ఓకే, ఇంగ్లీష్ మీడియం వస్తే దాన్ని ఆహ్వానించదగ్గ విషయమే. అంటే మాతృభాషలో విద్యా విధానం ఉండాలి అనేది అది వేరే చర్చ. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం అని అనుకున్నా కూడా అది చెప్తున్నది ఎవరు? చెప్తున్నది తెలుగు మీడియం చదువుకొని తెలుగు మీడియంలో రిక్రూట్ అయిన తెలుగు మీడియం టీచర్స్ కి ఏదో అడపా 4 రోజులు 5 రోజులు ఇంగ్లీష్ లో ట్రైనింగ్ ఇచ్చి మీరు చెప్పండి అంటే అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? అట్లాంటప్పుడు ఆ పిల్లలకు ఎంత నాణ్యత వస్తుంది అనేది కూడా ఆలోచించాలి. సో ఇప్పుడు చెప్తున్న ఈ క్లస్టర్ విధానంలో కూడా ఏం చేస్తున్నారు? అదే అంటే స్కూల్స్ మాత్రం మూసేస్తారు, టీచర్స్ వాళ్లే ఉంటారు, టీచర్స్ మళ్ళీ వాళ్లతోనే చెప్పమంటారు. సో అట్లా చెప్పడం కాకుండా ఇంగ్లీష్ మీడియం వాళ్ళని ఫస్ట్ రిక్రూట్ చేయాలి. అంటే దీని వెనక ఏంటంటే నేను అనుకుంటున్న కుట్ర ఏంటంటే కొత్తగా ఇంగ్లీష్ మీడియం టీచర్స్ ని రిక్రూట్ చేయడం కాకుండా ఉన్న టీచర్లతోనే ఏదో సరిపుచ్చి ఉన్న స్కూల్స్ అన్నిటినీ కూడా మూసేసుకుంటూ వచ్చి టోటల్ గా విద్యా విధానాన్ని ప్రైవేటైజ్ చేయడం తప్పితే ఇంకొక ఆలోచన దీని వెనక లేదు. అది ఎవరైనా సరే ఇక ముందు ఇంకొక ఫామ్ లో జరిగింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త ఫామ్ లోకి తీసుకొస్తున్నారు. ఎలా జరిగినా కూడా ప్రభుత్వ విద్యను మాయం చేసి ప్రైవేట్ విద్యను పైకి తీసుకురావడం అనే ఒక కుట్రనే మనకు చాలా రోజులుగా కనిపిస్తుంది. అందుకే ఇందాకే చెప్పాను, ఎడ్యుకేషన్ అనేది ఉంది అంటే మోర్ దాన్ 80% మనకు ప్రైవేటైజేషన్ అయిపోయింది. ఢిల్లీలో ఒక 4 ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్స్ లో ఉన్న టీచర్స్ కూడా ఏం చెప్తున్నారు? 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివి చెప్తున్నారు. అక్కడ మాత్రం నాణ్యత ఏముంటుంది అంటే టోటల్ గా బీద వాళ్ళ పిల్లలకు నాణ్యత లేని విద్యను అందిస్తున్నాము అనే పేరుతో వాళ్ళను విద్యకు దూరం చేయడము, స్కిల్స్ కి దూరం చేయడమే జరుగుతోంది తప్పితే దీనివల్ల ఇంకొకటి ఏమి కాదు. కాబట్టి ఈ క్లస్టర్ విధానం కూడా ఖచ్చితంగా అపోజ్ చేయాల్సిందే. కావాలి అనుకుంటే ఖచ్చితంగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి దీన్ని ప్రక్షాళన చేసుకుంటూ రావాలి. ప్రైవేట్ ఏ స్కూల్స్ అయితే ఉన్నాయో పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ పక్కన పెట్టినా కూడా చోటా మోటా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇప్పుడు బీద పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్స్ కి అయితే పంపరు కదండి బీద తల్లిదండ్రులు. సో వాళ్ళ బస్తీల్లో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్ కి పంపిస్తారు ఫీజులు కట్టి. సో కనీసం అలాంటి స్కూల్స్ ని మనం తీసేసినా కూడా వాటిలో నుంచి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ కి తీసుకొచ్చి అక్కడ స్ట్రెంథెన్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠాలు గనక చెప్పించగలిగితే, నిజానికి ఇంగ్లీష్ మీడియం అనేదాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ప్రైమరీ స్థాయిలో మాతృభాషలో విద్యను అభ్యసించినప్పుడు మాత్రమే ఒక విద్యార్థి మానసిక వికాసము జరుగుతుంది అనేది మనకు విద్యావేత్తలు ఎప్పుడో తేల్చి చెప్పారు. కాబట్టి ఆ విషయాలేవి మనం పట్టించుకోకుండా మిగతా బయట దేశాలలో ఏం జరుగుతుంది అనేది చూసుకోకుండా మనమేదో పైన ఏదో రంగులు పూసేసి మేమేదో ఉద్ధరిస్తాము, బీద వాళ్లను చాలా మంచి నాణ్యమైన విద్య ఇస్తాము అని చెప్తూ ఇలాంటి ప్రస్తావనలు తీసుకురావడం అనేది ఎంత మాత్రం అది కరెక్ట్ కాదు, అది ఆమోదించదగ్గ విషయం కూడా కాదు అనే చెప్తాను. థ్యాంక్ యూ గిరిజ గారు, దిలీప్ గారు. ఓవరాల్ ఈ టాపిక్ ని కన్క్లూడ్ చేయాలంటే ఎటు చూసినా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన వీటి సంస్కరణ క్లస్టర్ స్కూల్స్ అనేది ఖచ్చితంగా ఎటువంటి అంటే మీరు అన్నట్టు క్షేత్రస్థాయిలో మార్పులు జరగకుండా ఇది ఎటువంటి బెనిఫిట్ ని ఇవ్వదు. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తులో ప్రభుత్వ రంగ పాఠశాలను కంప్లీట్ గా షట్ డౌన్ చేసి వ్యాపారం చేయడమే ఉద్దేశం అని మీరిద్దరూ తేల్చేశారు.
ఏదేమైనప్పటికీ దీన్ని తల్లిదండ్రులు ఎలా ఆహ్వానిస్తారు, పిల్లల్ని ఏ మరుపులు తిరుగుతాయి అన్నదైతే వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ గారు, గిరిజ గారు డిస్కషన్ లో ఒక్క మాట అండి, ఒక్క మాట చివరగా రచన గారు. ఇప్పుడు తల్లిదండ్రులు అమాయకులండి. వాళ్ళకి పైకి కనిపించే గానీ ఓహో గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం పెట్టింది కదా అని ఆలోచిస్తారు తప్పితే ఇంత లోతుగా ఆలోచించరు. తీరా అక్కడికి పోయిన తర్వాత వాళ్ళకి జరిగే నష్టం ఏమిటో ఎప్పటికో గానీ అర్థం కాదు. మొదట తల్లిదండ్రులు వెళ్తే వెళ్ళొచ్చు. ఇప్పటికీ మనం అన్ని చూస్తున్నాం, రెసిడెన్షియల్ స్కూల్స్ గానీ, గురుకులాలు గానీ, ఇంతకు ముందు మన గవర్నమెంట్ స్కూల్స్ లో ప్యారలల్ గా నడిచిన సక్సెస్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాలు గానీ ఏవైనా కూడా. కానీ చివరగా నష్టపోయేది మాత్రం ఈ బీద పిల్లలే అని ఖచ్చితంగా మనకు ఫలితాలు చెప్పాయి. ఇక ముందు కూడా అదే చెప్తాయి కూడా. థ్యాంక్ యూ గిరిజ గారు, దిలీప్ గారు. ఇంతటితో చర్చ ముగిద్దాం.